రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 73 మందికి చెక్కులను పంపిణీ చేశాను. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలను కేంద్ర బిందువుగా తీసుకొని పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, లబ్ధిదారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. చంద్రపల్లి మమత చెప్పులు చూసుకోండి ఒకసారి. మాంకాలు పక్కగా జరగండి, వెంకకన్నా వచ్చి కనుమూరి వనజ, మాంకాలు కనుమూరి వనజ. ముందుగా మాంకాల్ గ్రామం సంబంధించిన మంచి మాటలు చెప్పిండ్రు, సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే పబ్లిక్ కోసం మీరు ఇప్పుడు అంటే పబ్లిక్ పోయి ఆడ అడగలేరు, మీరు పోయి సీఎం గారిని గవర్నమెంట్ అడగాలి, మేమైతే పోలేము. కానీ మీరు ఇక్కడ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిరమ్మా ఎలక్షన్లు అప్పటికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి అంతా గరీబులేళ్ళు వాళ్ళకి పట్టా ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పట్టా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అది ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే, మళ్ళీ తర్వాత మణిబాయ్, జల్లాపూర్ మణిబాయ్, మేఘావత్ సుజాత, మమత, ధర్మి, జటావత్ ధర్మి, మేఘావత్ అస్లీ, రమావత్ సుజాత, పుష్ప, మమ్మల్ని తీస్తావయ్యా జర పుష్ప, గణమోహన్ సవిత, గణమోహన్ సవిత, కైలమ్మ, గోవిందమ్మ, దగ్గర అప్పో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అమ్మ చేతి తీసుకో, కుర్చీ తీసుకో, చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం నుండి కూడా పెళ్లిళ్ళు చేయడానికి ఏదో కొంత ఆసరా కల్పించాలన్న ఆలోచనతో తెలంగాణ రాగానే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఒక 50,000 ఎస్సీ ఎస్టీలకు ముందిద్దాం అనుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు ముందు ఇచ్చిన తర్వాత ఇంకా కొంత ఆదాయం పెరుగుతుంది కదా, మిగతా అందరి కమ్యూనిటీస్ కంటే బీసీలకి బాగుంటుందని ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది కదా, పెరిగిన ఆదాయం ప్రజలకు పంచడమే ముఖ్యం కదా అని ఆలోచనతో 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం.
ఇప్పటికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు తుక్కుగూడలో 73 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరున్నా ఏ ప్రభుత్వం అన్నా కొన్ని పథకాలను కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే మంచి పథకాలు ఉన్నప్పుడు. సో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. కాబట్టి తులం బంగారం ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు బాకీ అని మాత్రం చెప్తాం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తారంటే కొన్ని మేము 5 ఏళ్లలో చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో అమలు చేస్తున్న పథకంలో ఇది కూడా ఒక పథకం. 100 రోజులని టార్గెట్ వాళ్ళే పెట్టుకున్నారు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా అడుగుతాం, 100 రోజులలో ఇస్తామన్నారు. కాబట్టి తులం బంగారం ఎప్పటికైనా మా వాళ్ళకు బాకీ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే ప్రభుత్వం అని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అదే కాకుండా 2,500 అది కూడా 100 రోజులలో ఇస్తామన్న పథకంలో ఉంది. కాబట్టి ఆడబిడ్డలకు 2,500 కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా మహిళల సెంట్రిక్ గా కొన్ని పథకాలు చేస్తూ ఉంటాం కేంద్ర బిందువుగా. ఉదాహరణకి మిషన్ భగీరథ చేసినాం, దాని వెనకాల ఏముంటుంది, బిందె పెట్టుకుని ఆడబిడ్డ బయటికి రావద్దనే ఆలోచనతో మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా ఇవ్వాలనే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం తీసుకున్నాం. దానివల్ల ఏదో మురిగిపోతుందని కాదు, కానీ కేసీఆర్ కిట్ అని పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా కనీసం ప్రభుత్వం నుండి అట్లా పెడితే అమ్మాయి పుడితే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వేదికకి రావాలి, అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000 ఇవ్వాలనేది డిసైడ్ చేసుకున్నారు ఆ రోజు. దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ 12,000, 13,000 ఏదో పెద్ద మేలు జరుగుతుందని కాదు, కానీ ఆడబిడ్డ బాధ్యతగా ఉన్నప్పుడు పనిపోనికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఆసరా ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దాన్ని కూడా కంటిన్యూ చేస్తేనే